హలో అండి. ఆఫ్టర్ ఫెస్టివల్ హాలిడేస్ తర్వాత పిల్లలకి స్కూల్‌కెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుందో, మనకైతే ఇంట్లో వంట చేయడం మన లేడీస్‌కైతే చాలా కష్టంగా ఉంటుందండి. ఇంట్లో అమ్మ అక్కడ తినిపిస్తే మనకి తినేయటం బాగా అలవాటైపోతది. ఇక్కడికొచ్చిన వెంటనే మనమందరికి వండి పెట్టడానికి కొంచెం బాధేస్తదండి. సో, మేమైతే ఊరు నుంచి వచ్చే గ్రాసరీస్ తెచ్చుకొని వండుకోవచ్చు అనుకున్నాం కానీ, చాలా టైర్డ్ అయిపోవడం వల్లైతే ఇంట్లో ఉన్న ఐటమ్స్‌తో నేనైతే సింపుల్‌గా బిర్యానీ అయితే చేసేస్తున్నా. అన్నీ ఒక్కొక్క వెజిటబులే ఉందండి. సో, ఏం చేయాలో తెలియక చిన్నగా కట్ చేసేసుకొని నేనైతే బిర్యానీ చేసేస్తున్నాను. సో, ఇందులో కర్డ్ అయితే వేస్తున్నానండి. కొంచెం టేస్ట్ అయితే బావుంటుందని నేనైతే ప్యాకెట్ ఉంటే ప్యాకెట్ కట్ చేస్తున్నా నోటితో. ఇది కనుక మా అమ్మ చూస్తే కనుక ఖచ్చితంగా నా నోటి మీద కొడుతుంది. నాకిలా నోటితో చింపడం చాలా ఇష్టం. కానీ మా అమ్మ అయితే అందరూ తినే వస్తువు కదా! అలా నోటితో చింపొద్దు ప్యాకెట్ అంటుంది. కానీ నేనైతే అట్లనే చేస్తాను. సో, నేనైతే నోటితో చింపేసా. మా అమ్ముంటే మూతి మీద నన్ను కొట్టేసేది. పెరుగైతే వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోయినాయి. నేను ఒక గ్లాస్ బియ్యానికి 1 ½ గ్లాస్ వాటర్ వేస్తానండి. ప్రెషర్ కుక్కర్ మూలన చాలా ఫాస్ట్‌గా వంట అయితే అయిపోతుంది. మీలో ఎంతమందికి ఊరెళ్ళొచ్చిన తర్వాత వంట చేయాలంటే కష్టంగా ఉంటుంది. అమ్మ అయితే బాగా గుర్తొస్తా ఉంటుంది. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా అయితే వేయడం మర్చిపోయాను. సో, లాస్ట్‌లో అయితే వేసుకున్న ప్రెషర్ కుక్కరే కాబట్టి చాలా ఈజీగా మగ్గిపోతుందండి. టేస్ట్ అయితే అదిరిపోతది. మా ఆయనకి బిర్యానీ అంటే చాలా ఇష్టం. అనుకోకుండా నేను బిర్యానీ అయితే చేసేస్తున్నాను. సో, మా పిల్లలైతే ఈగర్‌లీ చాలా ఆకలిగా ఉండడం వలన వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసం. ఫ్రెండ్స్, కొంచెం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నా ఛానల్‌ని కొంచెం ఇంప్రూవ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్లీ బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. కర్రీ అయితే బయట నుంచి తెచ్చుకున్నాం. సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ బాయ్.